గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మనకి ఇద్దరు మంత్రుల మీద ఎప్పుడు చాలా కంప్లైంట్లు ఉంటా ఉన్నాయి అనమాట. ఒకటి మన విడుదల రజనీ గారు, ఇంకోటి మా యాక్టర్ రోజా గారు. ఇద్దరి మీద కూడా చాలా మంది చాలా రకాల కంప్లైంట్లు చేస్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో కానీ బయట కానీ మహిళలు అనేవాళ్ళు చాలా ఈజీగా టార్గెట్ అయిపోతూ ఉంటారు కాబట్టి వీళ్ళ మీద అలా టార్గెట్ చేస్తున్నారేమో అనుకున్నాం. కాకపోతే నిన్న చిలకలూరుపేటలో నానా రచ్చ జరిగిపోయింది అనమాట. ఒకళ్ళు వచ్చేసి బహిరంగంగానే విడుదల రజనీ నాకు 6.5 కోట్లు తీసుకుంది నా దగ్గర, నాకు ఇంకా తిరిగి ఇవ్వలేదు. అడిగితే సజ్జల రామకృష్ణారెడ్డి అడిగితే సజ్జల తర్వాత ఇస్తారులే, నువ్వు ఆవేశపడమాక అంటున్నాడు. ఎవరు డబ్బులు అనుకున్నారు, ఏమనుకున్నారు మీరు? మమ్మల్ని ఇలా రోడ్ల మీద లాగేస్తారని చెప్పి నానా రకాల యాగీ చేస్తా ఉన్నారు. కింద నుంచి కొంతమంది అరుస్తా ఉన్నారు, ఆ సజ్జల గారిని మార్చేయండి, వైఎస్ఆర్సీపీని బతికించండి అని. కొంతమంది ఏమో విడుదల రజనీ మీద కామెంట్ చేస్తా ఉన్నారు. ఏంటి సార్ అసలు ఎందుకు విడుదల రజనీ ఎప్పుడు అంత కాంట్రవర్షియల్ అయిపోతా ఉంది? ఆమెని చేస్తా ఉన్నారా, లేకపోతే ఆమె వెళ్ళి అట్లా ఇరుక్కుంటా ఉందా, ఏంటి అసలు? యాక్చువల్ గానండి, మరి ఇది ఎలాంటి సంస్కృతో మనకు తెలియదు కానీ అసలు ఆ, మంత్రి పదవి రాగానే మరి వీళ్ళిద్దరి మీద ఎందుకు వచ్చినాయో మనకి తెలియదు. ఆర్కే రోజా మీద విడుదల రజనీ మీదే ఆ, ఈ రెండు కంప్లైంట్లు వచ్చినాయి. ఏంటి? అపాయింట్మెంట్ కి 50,000 రూపాయలు డబ్బులు అడుగుతున్నారు అని. ఆ రోజు దాన్ని ఏదో రకంగా సబ్సైడ్ చేయొచ్చు, ఇది ప్రతిపక్షాల కుట్ర అనొచ్చు, ఏ ఆధారం చూపించండి, ఎవడి దగ్గర తీసుకున్నామో అనొచ్చు. కానీ ఈ రోజు చిలకలూరుపేటలో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని నా దగ్గర 6.5 కోట్ల రూపాయలు తీసుకుంది, అవి తిరిగి ఇవ్వలేదు అని ఆరోపణ చేసింది ఎవరు అనామకుడు అనుకోండి, మనం కూడా ఏం పెద్ద పట్టించుకోం. కానీ స్వయాన ఇన్ఛార్జ్ గా ప్రకటించబడిన మల్లెల రాజేష్ నాయుడు ఈ ఆరోపణ చేశాడు. బాగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర మళ్ళీ ఈ వివాదం, దీని సెటిల్మెంట్ జరిగింది, 3 కోట్లు తిరిగి ఇచ్చింది, 3.5 కోట్లు తిరిగి ఇవ్వట్లేదు. ఇప్పుడు నాకు ఇక్కడ చిలకలూరుపేట ఎమ్మెల్యే టికెట్ లేదు, నన్ను తీసేసి ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఇప్పుడు గుంటూరు మేయర్ అయిన మనోహర్ నాయుడు తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ ఉన్నారు. మొదటి కిష్టుడు విడతల రజని వెళ్ళిపోయింది, రెండో కిష్టుడు మల్లెల రాజేష్ నాయుడు ఈ వివాదంలో ఇరుక్కొని పక్కకు తొలగించబడ్డాడు, మూడో కృష్ణుడు మనోహర్ నాయుడు, మరి అతను ఏం చేస్తాడో తెలియదు. ఇక్కడ చిలకలూరుపేటలో రాజకీయం అంతా ఒక విస్తృతంగా విచిత్రంగా తయారైపోతుంది. ఫస్ట్ వెళ్ళిపోయిన మొదటి కృష్ణుడు విడతల రజనీ ఏమో ఆవిడ ఇక్కడ చిలకలూరుపేటలో గెలిచే అవకాశం లేదు అని చెప్పి ఆవిడ గుంటూరు మార్చారు. మరి మల్లెల రాజేష్ నాయుడు ఎలా గెలుస్తాడు అనుకున్నారో మనకి తెలియదు. అంటే మల్లెల రాజేష్ నాయుడు చెప్పింది ఖచ్చితంగా నిజం. డబ్బులు పెట్టగలిగే వాళ్ళకి టిక్కెట్లు కనీసం ఆ 6.5 కోట్లు 7 కోట్లు టికెట్ కోసమే ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోయాడు ఇతను, ఆవిడకి ఇచ్చాడు అని అంటే మరి అది ఆవిడ ఒక్కతే తీసుకుందా? లేదు, టిక్కెట్ల పేరు మీద సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి కలెక్షన్ పెట్టాడా? తెలియాలి కదా. మరి మధ్యలో ఇద్దరు మధ్యవర్తిత్వం చేస్తున్నాడు అని అంటే ఈవిడ ఈవిడ తీసుకుంది అని అంటే, నువ్వు ఒక్కదానివే తీసుకున్నావా, మరి నా వాటా ఏది అని అడగరా? అసలు లేకపోతే ఏవిడే ఇక్కడ టికెట్ రాని ఆవిడ గుంటూరుకి టికెట్ అలాట్ చేయడంలోనే సత్యం రామకృష్ణారెడ్డి హస్తం ఉంది అని ఇంత ముందు పుకార్లు వచ్చాయి. ఎందుకు అంటే వీళ్ళంతా ఒక కోటరీ అనమాట. అక్కడ సత్యం రామకృష్ణారెడ్డి వర్గం ఒకటి, వైవి సుబ్బారెడ్డి వర్గం ఒకటి, మిథున్ రెడ్డి వర్గం ఒకటి, అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం ఒకటి. ఇలాగా లేకుంటే ఇప్పుడు సీఎం ఆయన ధనుంజయ రెడ్డి వర్గం ఒకటి. తన దగ్గర మరి ధనుంజయ రెడ్డి ఇంకెంత కలెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఒకటి ఇద్దరు అదే మాది పిల్లి పిల్లి తగులో రొట్టెని కోతి తినేసి వెళ్ళిపోయింది అన్నట్టు, ఇప్పుడు వచ్చి వీళ్ళు వీళ్ళు తగ్గుకుని అదే సూది కోసం సోదికెళ్తే పాత రంగు బయటపడిందని సామెత ఉంది చూడండి. అలాగా వీళ్ళు వీళ్ళు కొట్టుకుని 6.5 కోట్ల వివాదం దగ్గర తీసుకొస్తే మరి ఇప్పుడు ప్రకటించిన 7 లిస్టుల్లో ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని డబ్బులు ఎవరెవరికి పే చేశారు ఆ విషయం ఇప్పుడు మరి దాని మీద అనుమాన పడాల్సిన అవసరం లేదా? అసలు ఎంపీ టికెట్ కే 150 కోట్లు అడుగుతున్నాడు రఘురామ కృష్ణరాజు గారు ఆరోపించారు. ఈ ఆరోపణలన్నీ నిజం అయిపోయే విధంగా ఇప్పుడు 6.5 కోట్లకి టికెట్ ఇప్పిస్తానంటే ఆయన ఎందుకు ఇచ్చాడు? ఆవిడకి టికెట్ రాదు అని అనుకుంటే మా ఆవిడ తీసుకెళ్లి ఇక్కడ గెలవదు అనుకుని గుంటూరులో టికెట్ ఇస్తున్నారు అని అంటే ఆవిడ నమ్మి ఈయన డబ్బులు ఎందుకు పెట్టాడు అని అంటే వెనక మాలో ఒక పెద్ద హస్తం ఉండాలి. ఆ హస్తం ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి అయి ఉండాలి. వివాదం ఆడదాకా పోయింది అని అంటే ఆయన ఎంతో కొంత స్థాయిలో ఉండవా ఇప్పుడు అని ఒక 3 కోట్లు ఏమన్నా తిరిగి ఇచ్చారేమో, అది మిగతా 3 కోట్లు ఇవ్వలేదేమో.
ఇది జగన్మోహన్ రెడ్డి దాకా పోయి వాడుగా వీడుగా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా నిర్ణయం తీసుకుని మనోహర్ నాయుడిని ఇక్కడ పంపించాడేమో తెలియదు. ఇంత విచిత్రమైన పరిస్థితి నడుస్తుంది. వీళ్ళంతా చూడండి, ఇంత ముందు ఈ విడతల రజని ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న పత్తిపాటి పుల్లారావే అని అనుకున్నావా? ఇప్పుడు ఈ మల్లెల రాజేష్ నాయుడిని కూడా తీసుకొచ్చింది మళ్ళీ ఇదే పత్తిపాటి పుల్లారావు. 2019 ఎన్నికల ముందు పత్తిపాటి దగ్గరకు వచ్చి మెడలో కండ వేయించుకుని ఆర్పాటంగా పేపర్ల నిండా ఫోటోలు వేసుకుని మూడో నాటికి మళ్ళీ విడతల రజని దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ మల్లెల రాజేష్ నాయుడు. ఈ విడదల రజనీకి ఈ మామగారికి మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చి మార్కెట్ యార్డ్ లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళకి దొబ్బెట్టారు. అలాగనే ఇదే పత్తిపాటి పుల్లారావు ఈ మల్లెల రాజేష్ నాయుడికి సంతన కట్టబెట్టేశాడు. చిలకలూరుపేటలో పెద్ద సంత నడుస్తుంది వారం వారం. ఒక పెద్ద దాంట్లో కూడా చాలా మాల్ ప్రాక్టీస్ అన్ని ఉంటాయి. దాని నుంచి సంపాదించిన డబ్బులే ఇవన్నీ. ఇవన్నీ ఎక్కడో వీళ్ళేమో వెనకటి ఆస్తులు వచ్చారనో లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి విడదల రజని భర్త గారు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి అమెరికాలో వేల కోట్లు సంపాదించేసాడని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఎన్నికలు ముందుగానే బయటపడింది. ఆవిడ ఆస్తుల్ని శ్రీరామ్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి డబ్బులన్నీ పంచింది. మరి అన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటే ఇక్కడ ఈ ఆస్తుల్ని ఏది మామగారు సంపాదించిన ఆస్తుల్ని తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే ఇదంతా ఒక పెద్ద బ్లఫ్. దానికి మళ్ళీ ఈ 6.5 కోట్లు మరొక బ్లఫ్. ఈ దరిద్రం మొత్తం చిలకలూరుపేటకు తీసుకొచ్చింది ఎవడయ్యా అంటే పత్తిపాటి పుల్లారావు. మళ్ళీ తిరిగి తిరిగి పుట్టబద్దలు వచ్చి పత్తిపాటి పుల్లారావు మీద పడతారని అంటారు కానీ మరి విత్తనం ఎక్కడుంది, ఎలాంటి విత్తనం ఉంది, ఆ విత్తనం నుంచి పెరిగిన మొక్కలు ఎలా ఉంటాయి అనేది కనపడుతుందా లేదా? ఇప్పుడు ఈ పత్తిపాటి పుల్లారావు మీద కూడా ఏమి సామాన్యమైన ఏం కాదుగా. వాళ్ళ అబ్బాయి శరత్ ఇప్పుడు ఇంకా అండర్ రిమాండ్ ఖైదీగానే జైల్లోనే ఉన్నాడుగా. ఏదో జిఎస్టీ ఎగవేత అని చెప్పి ఒక కంపెనీది ఎవెక్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఆ కుర్రా జోగేశ్వరరావుని కూడా అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఏం ఇన్ఫర్మేషన్ చేశారో తెలియదు. అది ఇప్పుడు కేసు సిఐడికి బదలాయిస్తున్నారట. నిన్న వాదోపవాదాలు జరిగాయి కోర్టులో బెయిల్ కావాలని. దాన్ని అప్పుడు విషయం సిఐడికి బదలాయిస్తున్నట్టుగా తేలింది. తీర్పు రిజర్వ్ చేశారు. రేపు తీర్పు రాబోతుంది. మరి శరత్ కి బెయిల్ వస్తుందా, మళ్ళీ ఇంకో 14 రోజులు పొడిగిస్తారా? సిఐడికి అప్పగించడం మూలాన కస్టడీకి కూడా ఏమైనా సిఐడి వాళ్ళకి ఇస్తే సిఐడి వాళ్ళు బాగా మర్యాదలు ఏం చేస్తారో తెలియదు. ఆల్రెడీ జోగేశ్వరరావుకు మర్యాదలు చేశారు అనేది మనకి వస్తున్న వెనికిడి. అతనంతా మొత్తం బయట పెట్టేశాడు. శరత్ పేరు మీద ఉన్న 13 కంపెనీల గుట్టు మొత్తం 100 కోట్ల గుట్టు మొత్తం బయట పెట్టాడు అని. మరి విత్తనం అలా ఉందనుకోండి, పైన మొలిచే మొక్కలు ఎలా ఉంటాయి? అలాంటి నాయకుడిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అలాంటి నాయకుడి యొక్క సహకారంతో రాజకీయాల్లోకి వచ్చిన ఇదే విడతల రజనీ గాని ఈ మల్లెల రాజేష్ నాయుడు గాని పక్క పార్టీలోకి వెళ్ళినా కూడా సొంత బుద్ధి ఎక్కడికి పోయింది? కనకపు సింహాసనమున సునకంబుని కూర్చుంటబెట్టిన వెనకటి బుద్ధేల మారు రాష్ట్రపతి అన్నట్టు వీళ్ళ కుక్క తోక వంకర ఎప్పటికీ తీరదు. ఇది 6.5 కోట్ల వివాదం అని మాత్రం ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని వందల కోట్లు వివాదంలో ఉన్నాడు ఈ రోజు. దీని ప్రకారంగా కింద కొంతమంది కామెంట్ చేస్తా ఉన్నారనమాట, సజ్జల్ని మార్చండి వైఎస్ఆర్సీపీని రక్షించండి అని. కరెక్ట్. సజ్జల హటావో వైఎస్ఆర్సీపీకో బచావో అది మాత్రం నిజం. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇన్ని అంటున్నా కూడా ఇన్ని ఇబ్బందులు ఆయన పెడుతున్నా కూడా అక్కడే పట్టుకొని ఎందుకు వేలాడుతున్నాడు రా బాబు అని అడిగితే ఇదిగో ఇలాంటి లాభమే. ఇంత ముందు చిరంజీవి పిఆర్పి పెట్టాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కొంతమంది ఇక్కడ తయారయ్యారు చిలకలూరుపేటలోనే. అంటే వాళ్ళు రాష్ట్రం అంతా తయారయ్యారులేండి. చిరంజీవి నాకు బాగా తెలుసు, నీకు టికెట్ ఇప్పిస్తాను అని చెప్పి యాస్పిరెంట్స్ చూడండి. మా నాయుడు మా కాపు పార్టీ పెట్టాడు, మాకు గ్యారెంటీకి టికెట్ కావాలని ఇదే కాపుల్ని. ఇప్పుడు ఈ విడదల రజనీ గాని లేకపోతే మల్లెల రాజేష్ నాయుడు గాని ఈ వివాదం నడుస్తుంది వీళ్ళే, ఈ కులస్తులే. వీళ్ళే అప్పుడు అతన్ని నమ్మి తీసుకెళ్లి వాడికి 2 లక్షలు 3 లక్షలు ఇట్లా డబ్బిచ్చి వచ్చారు. ఇక్కడ కాకపోతే సత్తెనపల్లి కాకపోతే నర్సరాపేట, ఏడ కాకపోతే గుంటూరు అని. సురాగరికి మా చిలకలూరుపేటకి అప్పుడు మన మెంటల్ కృష్ణ మీ చిలకలూరుపేటకి నిజంగా ఒక అదృష్టం ఉంది సార్. ఒక మెంటల్ కృష్ణ కావచ్చు, ఒక విడుదల రజనీ కావచ్చు, ఒక పత్తిపాటి పుల్లారావు కావచ్చు, అంత లెజెండ్స్ అనమాట మీ దాంట్లో. మా లెజెండ్లు ఉన్నారండి ఇక్కడ. యాక్చువల్ గా చిలకలూరుపేట ఇంతకు ముందు ఇంకా పెద్ద లెజెండ్. ఎప్పుడు
ప్రతిపక్షంలోనే ఉండే నాయకుడిని ఎన్నుకుంటారు ఇక్కడ. ఓకే. అది ఆహా. బ్రేక్ చేసి వచ్చినోడు పత్తిపాటి పుల్లారావు. ఇక్కడ చిలకలూరుపేటలో ఎవరన్నా గెలిచారు అని అంటే పైన ఆ పార్టీ అధికారంలో ఉండదు. ఉహు. అలా జరిగేది. దాన్ని బ్రేక్ చేసినోడు పత్తిపాటి పుల్లారావు. ఆ తర్వాత ఈయన మర్రి రాజశేఖర్. ఉహు. ఆయనకి యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ గా రైలు ఇంజన్ గుర్తు మీద పోటీ చేశాడు. ఉహు. పోటీ చేసి తర్వాత మళ్ళీ ఎంతైనా కాంగ్రెస్ రెబల్ గా వేసి ఇండిపెండెంట్ గా చేసినా గానీ కాంగ్రెస్ పార్టీలో ఏమున్నదిగా, మళ్ళీ పార్టీలోకి రావచ్చు ఇంకోటి చేయొచ్చు కానీ అతనికి గట్టిగా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉండదు కదా. అదే 2009లో మళ్ళీ చూడండి, మర్రి రాజశేఖర్ ఓడిపోయాడు, ఉహు. పచ్చిపాటి పుల్లారావు గెలిచాడు. ఇలాగా ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని ఎన్నుకుంటారు. అది మా తెలుగులో స్పెషాలిటీ. బ్రేక్ చేసినోడు ఇతనే. ఇప్పుడు బ్రేక్ అవ్వటం మొదలు పెడితే విచ్చలు విడి బ్రేక్ చూడండి. ఉహు. రాష్ట్రంలో జరిగిన టిక్కెట్ల కుంభకోణం, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన టిక్కెట్ల కుంభకోణం మా చిలకలూరు నుంచే బయటపడింది. రేపు 15వ తారీఖున మోదీ సభ కూడా మా చిలకలూరుపేటలో పక్కన బొబ్బుడిలో జరగబోతుంది. అక్కడే మా బీజం ఇప్పుడు మహాగఠబంధన్ అని ఏదనుకున్నామో టీడీపీ జనసేన బీజేపీల కూటమి సభ మొట్టమొదటి సభ ఇక్కడే జరగబోతోంది. ఇంత ఉహు. అదృష్టం మా చిలకలూరుపేటకి పట్టింది. కానీ రానున్న ఎన్నికల్లో నేను ఈ చిలకలూరుపేట నుంచి పోటీ చేయబోతున్నాను. ఇంకేం జరిగిందో తెలియదు. అసలు మీ చిలకలూరుపేట అంటేనే మాకు మామూలుగా మా అందరికి చిలకలూరుపేట అంటే వేరేలే అండి. ఇప్పుడు మారుతుంది కదా ఓకే. నెమ్మదిగా. అవును. డెఫినెట్ గా కనీసం మీతో అన్న చిలకలూరుపేట కొంచెం మంచి వైపు అడుగులు వేస్తుందని చూద్దాం సార్. ఎందుకంటే ఇప్పుడు చిలకలూరుపేటలో మీరు అన్నట్టు పత్తిపాటి పుల్లారావు గారు, ఆ తర్వాత ఆయన తీసుకొచ్చిన మొక్కలో అందరూ కూడా ఈ అవును. ఎంత అవినీతి చేయాలో ఎంత చేయాలో అంత విధంగా మూట కట్టుకున్నారు. సో ఆ చిలకలూరుపేట ప్రక్షాళనకి ఏమైనా మీతో ఉద్యమం చూద్దామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.